హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేపీ సాయి తెలుగు ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను ఈరోజు పూజ చేసుకున్న విధానము, ఉగాది రోజు నేను చేసిన ప్రసాదములు, నా డే వ్లాగ్ మొత్తం ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి. ముందుగా నేను బియ్యం అనేది కడిగి పెట్టుకున్నానండి పులిహోర చేయడం కోసం. పాలు కూడా స్టవ్ మీద పెట్టానండి పొంగలి చేయడం కోసం. పాలు పొంగిన తరువాత పొంగల్ అనేది చేద్దామని అదే పొంగలిలోకి బియ్యము సగ్గుబియ్యము నానబెట్టుకున్నానండి. అదేవిధంగా గారెలు చేయడానికి పప్పు కూడా ముందు రోజు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. పాలు 3 సార్లు పొంగిన తరువాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగబెట్టానండి. పాలు నేను 1 లీటర్ తీసుకున్నానండి, అసలు వాటర్ కలపలేదు. బియ్యం అన్నం తయారైపోయిందండి, దాన్ని మనం వార్చుకొని ఇప్పుడు పాలు మరుగుతూ ఉన్నాయి కదండి, ఆ పాలల్లో బియ్యము సగ్గుబియ్యము వేసి ఉడకబెడదామండి. ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యము, ఒక హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. మనకు ఎలాగో సమ్మర్ కదండి, సమ్మర్లో సగ్గుబియ్యం చాలా చలువ చేస్తుందని నేను సగ్గుబియ్యంతో పొంగలి చేసి పెడదామని అనుకున్నానండి. అదే పాలల్లో ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. అదేవిధంగా ఆ వాటర్ ఉన్నాయి కదండి, బియ్యం నానబెట్టిన వాటర్, అవి వేయకూడదు. అదే సగ్గుబియ్యం నానబెట్టిన వాటర్ మాత్రం వేసుకోవచ్చండి మనం, ఎందుకంటే ముందుగా 2 సార్లు సగ్గుబియ్యాన్ని కడిగి నానబెట్టండి. అదిగోండి సగ్గుబియ్యం కూడా ఒక 3 సార్లు వేసానండి. వేసి ఒకసారి తిప్పి దాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి నేను పూజ దగ్గరకు కావాల్సిన అన్నీ సదురుకుంటున్నానండి. అదేవిధంగా ఉగాది పచ్చడికి సంబంధించిన వేప పువ్వు కూడా శుభ్రం చేశానండి. వీడియోస్ మొత్తం తీయడం అంటే కష్టమైందండి, సో క్లిప్పింగ్స్ తీసినవి మాత్రమే యాడ్ చేశాను. చూసి నా వీడియో ఎలా ఉందనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తారని భావిస్తున్నాను. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ అనేది నేను షేర్ చేస్తానండి. అదే గారెలకు పప్పు కూడా మిక్సీ పట్టేశానండి, నేను మిక్సీలో పట్టి వేస్తున్నాను. పొంగల్ అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం అందులో ఒక 4 నుండి 5 ఇలాచీ దంచుకొని వేసుకున్నాను. అసలు ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇలాచీ వేయడం వల్ల. అదేవిధంగా లైట్గా కొంచెం సాల్ట్ వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 స్పూన్స్ షుగర్ కూడా వేసానండి. షుగర్ వేసిన తర్వాత ఒకసారి మనం అటు ఇటు తిప్పుకొని అప్పుడు ఒక పించ్, అంటే ఎంతో కాదండి కొంచెం వేసానన్న పేరుకి సాల్ట్ వేయడం వల్ల స్వీట్ రెసిపీస్ ఏవైనా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని అప్పుడు మనం బెల్లం అనేది వేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు బెల్లం వేస్తే పాలు విరగకుండా పరమాన్నం అనేది చిక్కబడకుండా ఉంటుందండి. మనం లీటర్ పాలు పోసాను కదండి, దానికి ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకోవడం వల్ల మనకు కన్సిస్టెన్సీ కొంచెం మరీ చిక్కబడకుండా కొంచెం పలుచుగానే ఉంటుందండి. బెల్లం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని ఒకసారి తిప్పి, అదేవిధంగా నేతిలో డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి కిస్మిస్ జీడిపప్పు వేపుకొని కలుపుకోవడమేనండి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాము, అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు గారెలు చేయడానికి పిండి రుబ్బుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసానండి. మనకి ఉగాది అయినే కదండి తెలుగువారందరికీ కొత్త సంవత్సరం. మన హిందూ ధర్మంలో మనకి హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఇప్పుడే మనం చేసుకునేది. సో అన్నీ కొత్త వస్తువులతోనే చేయాలి అని భావనతో చేశానండి. ఆయిల్ కూడా కొత్త ప్యాకెట్ తీసుకున్నాను. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కేలోపు పిండిలో మనం కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కట్ చేసుకొని, అదేవిధంగా జీరా కూడా కొంచెం నలుపుకొని వేసుకోవడం వల్ల టేస్టీగా వస్తాయండి గారెలు. చిల్లు గారెలు అంటారు. మిక్సీలో రుబ్బడం వల్ల పిండిలోనే మనం కొంచెం సాల్ట్ వేసి రుబ్బితే పిండి అనేది పలుచుగా ఉండకుండా ఉంటుంది. నేను కొత్త ప్రాసెస్ అనేది ట్రై చేశానండి. అదే టీ వడకట్టేది వినపది ఉంటుంది కదండి, దాన్ని ఆయిల్లో ఒకసారి ముంచి దానిపైన గారె అనేది వేసి అందులో వదలడం వల్ల మన చేతికి ఆయిల్ తగులుతుందేమో అని భయం ఉండదని నేను ట్రై చేశానండి. కొంచెం పర్ఫెక్ట్గా వచ్చినట్టే, కాకపోతే ప్రతిసారి మనం ఆ టీ వడకట్టేదాన్ని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకోవడం వల్ల పిండి అనేది దానికి అంటుకోకుండా ఉంటుంది.
నేను దాంతో ఒక 4 నుండి 5 వరకు వేసానండి. తర్వాత మొత్తం చేత్తో వేయడమే జరిగింది. అది కూడా వీడియో షూట్ చేయలేదండి. మన ఛానల్లో ఫుడ్ రెసిపీ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నానండి. మీ సపోర్ట్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఫుడ్ రెసిపీస్ అనేది నేను పెట్టడం జరుగుతుంది. నేను బీటెక్ చదువుతున్నానండి. నేను వీలు చూసుకొని పెట్టడం జరుగుతుంది. అలాగే డివోషనల్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాము, లాంగ్ వీడియోస్ అని ప్లాన్ చేసుకుంటున్నాను. నా ఫ్రీ టైం చూసుకొని నేను పూజల వీడియోస్ కూడా ఎలా చేసుకోవాలి, నేను ఎలా చేసుకుంటాను అనేది నా పద్ధతిలో నేను పెడదామని ఆలోచిస్తున్నాను. అలాగే గారెలు అన్నీ వేసేసానండి. వాటిని అటు ఇటు తిప్పుకొని వేగిన తర్వాత మనం తీసేసుకోవడమే. తీసుకొని ఒక టిష్యూ పేపర్ వేసిన గిన్నెలో వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఆ టిష్యూ పేపర్ అనేది పీల్చేసుకుంటుందండి. ఇప్పుడు మనం పులిహోర కోసం అన్నం అనేది వార్చుకున్నాం కదండి, దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక్కసారి చల్లారబెట్టుకొని అందులో మనం చింతపండు పులిహోర చేయడం జరుగుతుంది. చింతపండు గుజ్జు ముందర రోజు నైట్ నేను ఫ్రెష్ అయిపోయిన వెంబటనే చింతపండు గుజ్జు అనేది ఉడకబెట్టుకున్నానండి. దాన్ని మనం ఇప్పుడు ఆ అన్నంలో చింతపండు గుజ్జు వేసుకొని తాలింపులు పెట్టుకొని ఆ తాలింపులు కూడా మొత్తం వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, మనకి తగినంత టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేద్దామండి. నేను ఈరోజు చేసిన రెసిపీస్ పొంగలి, గారెలు, అదేవిధంగా పులిహోర, చింతపండు పులిహోర. ఉగాది పచ్చడి కదండి, ఈ పండగకి మనకు మెయిన్ రెసిపీ ఉగాది పచ్చడి, అది కూడా చేశానండి. ఇదిగోండి పులిహోర అనేది అయిపోయింది. దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నానండి. బెల్లము, పులుపు, వేప పువ్వు, వేపుడు పప్పు. ఫస్ట్ గిన్నెలో బెల్లము తీపి వేస్తే సంవత్సరం అంతా తీయగా ఉంటుంది అంటారని నేను ముందుగా తీపి వేసానండి. తర్వాత చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకొని ఆ పులుసు కూడా వేసాను. ఇప్పుడు వగరుగా వేపపూత, చేదుగా, వగరగా మామిడి పిందె. ఇది కొబ్బరిని వేపుడు పప్పు వేయడం వల్ల కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉంటుందని వేసానండి. వగరు కోసం మామిడి ముక్కలు, పచ్చి మామిడికాయ కొంచెం పిందుగా ఉన్నది తీసుకొని వేసుకుంటే బాగుంటుందండి ఉగాది పచ్చట్లో. కారము, ఉప్పు, షడ్రుచులు అంటే షడ్రుచుల కలయికే ఈ మనకి ఉగాది పచ్చడి కదండి. ఈ పుట్నాల పప్పు, అదేవిధంగా కొబ్బరి ఈ వేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంటుందండి. నేను ఆ రోజు చేసుకున్న పూజ పువ్వులు అనేది తక్కువగానే దొరికాయండి, మరీ కాస్ట్ ఎక్కువగా చెప్పారు. నాకు ఉన్నంతలో నేను తెచ్చుకొని పూజ అనేది చేసుకున్నాను. ఇలాగా నేను చేసుకున్న పిండి వంటలన్నీ అక్కడ పెట్టుకొని ఈ సంవత్సరం అంతా అందరూ సుఖంగా, సంతోషంగా, నా చదువులో ఉత్తీర్ణతతో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరి ఒకసారి.